హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు విక్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇది విక్ అన్నమాట. సాల్డరింగ్ విక్, డీసాల్డరింగ్ విక్ అనేసి కూడా అంటారు, లేదా కొంతమంది గూట్ విక్ అంటారు. గూట్ అనేది అదొక బ్రాండ్. సో ఫస్ట్ అయితే ఆ బ్రాండ్ నుంచే ఎక్కువ విక్స్ అయితే వచ్చేది. సో దానివల్ల ఏమైందంటే గూట్ విక్ అనేసి చాలామంది పిలుస్తుంటారు. సో ఇది విక్ అండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా అయితే మనము ఈ విక్ ని సాల్డరింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా సాల్డరింగ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా చూద్దాము. సో ముందుగా అయితే విక్ లో ఎన్ని రకాలు ఉంటాయని చూసుకుందాము. విక్ లో వచ్చేసి మనకి దీని క్వాలిటీ పరంగా చూస్తే మనకి 2-3 రకాల క్వాలిటీస్ అయితే వస్తాయండి. ఇప్పుడు ఇలాంటి బ్రాండ్ ఇదైతే రీలైఫ్, సన్షైన్ ఇలాంటివి ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ బ్రాండ్స్ వాళ్ళు ఇచ్చే విక్స్ వచ్చేసి మనకి కాస్త స్మూత్ గా ఉంటుంది అనమాట. ఇంకా వేరే బ్రాండ్స్ చూసినట్లయితే వాటివి విక్స్ వచ్చేసి కాస్త హార్డ్ గా ఉంటుంది. సో రెండు ఒకటే రకంగా వర్క్ అవుతాయి. కాకపోతే ఐసీ వర్క్ చేసేటప్పుడు మనకి స్మూత్ గా ఉండే విక్స్ అయితే బాగా పనిచేస్తాయి అన్నమాట. హార్డ్గా ఉండే విక్ తీసుకుందామంటే ఐసీ రీబాలింగ్ చేసేటప్పుడు దాని సర్ఫేస్ని మనం క్లీన్ చేస్తాం కదా, అలాంటప్పుడు అక్కడ ఉండే గ్రౌండ్స్ ఎగిరిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఐసీ వర్క్ చేస్తున్న వాళ్ళైతే విక్ తీసుకునేటప్పుడు స్మూత్గా ఉందా లేదా అనేది చూసి తీసుకోండి. అదే కాకుండా దీంట్లో మనకి విడ్త్ కూడా మనకి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ మనము విడ్త్ చూసినట్లయితే చూడండి, 2mm అయితే ఇది తీసుకున్నాను నేను. ఇంకా 3mm, 4mm ఇలా కూడా వస్తాయి సైజెస్. దాని వచ్చి విడ్త్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఐసీ వర్క్ చేసేవాళ్ళు విడ్త్ తక్కువ ఉండేదే తీసుకోండి. ఎక్కువ అంటే మీడియంగా ఉండేలాగా ఎక్కువ విడ్త్ ఉండేది తీసుకోవద్దు. ఎందుకంటే తక్కువ విడ్త్ ఉంటే మనం చిన్న సాల్డరింగ్ రాడ్తోనే ఎక్కువగా ఐసీ వర్క్ చేస్తాం కాబట్టి సో దీనికి అది సరిపోతుంది. ఎక్కువ విడ్త్ ఉండేది తీసుకున్నా కూడా అది వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము విక్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా హార్డ్గా ఉండే విక్ తీసుకోకండి ఎక్కువగా. మీరు లైక్ హార్డ్గా ఉండే విక్ వచ్చేసి మీరు ఎటువంటి పాయింట్స్ ఉంటాయి కదా, సో ఈ పాయింట్స్ ఇలాంటి పెద్ద పాయింట్స్ ఉండే చోట్ల క్లీన్ చేసేదానికి మనము హార్డ్గా ఉండే విక్ అయితే యూజ్ చేయొచ్చు. స్మూత్గా ఉండే విక్ వచ్చేసి మనకి ఈ హార్డ్గా ఈ పెద్దగా ఉండే ఈ సాల్డరింగ్ పాయింట్స్ మీద కానీ, లేకపోతే స్మూత్గా లైక్ ఐసీ టైప్ ఉంటాయి కదా, సో వాటిని క్లీన్ చేయడానికి రెండిటికి అయితే మనకి స్మూత్గా ఉండే ఈ విక్ అయితే పనిచేస్తుంది. అయితే ఈ విక్ని ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ముందుగా మనకి విక్ అనేది మనం సాల్డరింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది సాల్డరింగ్ ఉంది. ఇప్పుడు సపోజ్ అనుకోండి, నేను చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ 2 జాయింట్స్ చూడండి, ఇవి 2 ఉన్నాయి కదా జాయింట్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి సాల్డరింగ్ వల్ల షార్ట్ అయిపోతుంది. మనము సాల్డరింగ్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా ఛార్జింగ్ కనెక్టర్లో వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ షార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ కనెక్టర్ వేసేటప్పుడు కూడా 2 పాయింట్స్ ఒకదాంతో ఒకటి షార్ట్ అయిపోతూ ఉంటాయి. చూసే ఉంటారు, మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలా షార్ట్ అయిపోయిందంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా షార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ పాయింట్స్ ఇంతకుముందు తనితనిగా ఉన్నాయి, ఇప్పుడు కలిసిపోయినాయి, షార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, షార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇది షార్ట్ అయిపోతే ఇంకా మొబైల్లో ఛార్జింగ్ పిన్ దగ్గర ఛార్జింగ్ కనెక్టర్ షార్ట్ అయిపోతే ఛార్జింగ్ ఎక్కదు, లేదా బోర్డు కూడా కొన్నిసార్లు ఆన్ కాదన్నమాట 2 పాయింట్స్ షార్ట్ అయిపోతే. ఇలా షార్ట్ అయిపోయింది అనుకోండి మనం సాల్డరింగ్ చేసేటప్పుడు, సో దాన్ని ఎక్స్ట్రాగా ఏదైతే సాల్డర్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి మనకి విక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడు కూడా విక్ని యూజ్ చేసేటప్పుడు సాల్డరింగ్ పేస్ట్ అనేది మనం కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో సాల్డరింగ్ పేస్ట్ యూజ్ చేయకుండా మనము విక్ని యూజ్ చేయలేము. విక్ని యూజ్ చేసామే అనుకో, సాల్డరింగ్ పేస్ట్ పూయకుండా విక్ని యూజ్ చేస్తే అది ప్రాపర్గా సాల్డర్ని అంటే లీడ్ని తీయదన్నమాట. సో అందుకనేసే మనము సాల్డర్ పేస్ట్ని తీసుకుంటాము. సో అందుకనేసే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సాల్డరింగ్ పేస్ట్ని తీసుకొని ముందుగా విక్ మీద పూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ సర్ఫేస్ హార్డ్గా ఉంది అనుకో, డ్రైగా ఉంటే ఇది విక్ అనేది సరిగ్గా అబ్జర్వ్ చేయదన్నమాట మన లీడ్ని. ఈ సాల్డర్ ఉంటుంది కదా, దీన్ని అబ్జర్వ్ చేసుకోదన్నమాట. సో అందుకనేసే ఎప్పుడు కూడా మనం దీనికి కాస్త పేస్ట్ అనేది పూసుకోవాలి. ఇంకా ఎక్కడైతే ఎక్కువగా మనం లీడ్ని పూసేస్తున్నామో, సాల్డరింగ్ చేస్తున్నామో అక్కడ కూడా మనం ఏం చేస్తాం, పేస్ట్ని పూస్తాము. సో చూడండి, కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏం పేస్ట్ పూయకుండా మనం తీయలేమా అంటే అసలు కాదండి. ఎందుకంటే అక్కడ గ్రౌండ్స్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సర్ఫేస్ ఎప్పుడు స్మూత్గా ఉండాలి, అప్పుడే మనము విక్ని యూజ్ చేయగలం. ఇప్పుడు పూసేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదైతే మనకి సాల్డరింగ్ చేస్తున్నామో అదంతా ఇది పీల్ చేసుకుంటుంది. ఎలా యూజ్ చేయాలంటే ముందుగా అయితే విక్ని దీని మీద పెడతాము, దీని మీద హీట్ని పెడతాం అనమాట సాల్డరింగ్ రాడ్తో.
సో దీని మీద మనం ఏం చేస్తాము, హీట్ని ఇస్తాము. ఇలా ఇస్తే ఇది చూడండి ఎక్స్ట్రాగా ఉన్న దీన్ని తీసేసింది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఎక్స్ట్రాగా మనకి బంప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనకి ఎక్కువ లీడ్ ఉందన్నమాట. దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, తీసేయచ్చు. ఇక్కడ నుంచి దీన్ని ఇలా పెడతాము, పెట్టి ఇలా చేస్తే ఇది ఇక్కడ పీల్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి ఇది పీల్ చేసుకునింది. సో దీనికి రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది లీడ్ అనేది. మనం సాల్డరింగ్ చేసాం కదా, అది ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను సాల్డరింగ్ విక్ని యూస్ చేసి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా లీడ్ని నేను తీసేసాను అనమాట. సో ఆ విధంగా మనకు విక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు ఛార్జింగ్ కనెక్టర్ వేస్తున్నాం అనుకోండి, వేసినప్పుడు ఆ రింగ్ పాయింట్స్కి మధ్యలో ఎక్కువగా సాల్డరింగ్ అయిపోయింది. అలాంటప్పుడు దీన్ని యూస్ చేసి మనము ఈ విధంగా తీసేయచ్చు అనమాట, ఎక్స్ట్రాగా ఉండే ఈ సాల్డరింగ్ని. సో ఈ విధంగా చేస్తే చూడండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉంది కదా ఎక్కువగా. సో అది ఇక్కడ నుంచి వచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి ఇంతకుముందు ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత తగ్గిపోయిందో. సో ఈ విధంగా చేస్తాము. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీ విక్ని వాడడం. కాకపోతే కొంతమంది వచ్చేసి విక్కి పేస్ట్ పూయకుండా మనం సాల్డరింగ్ పేస్ట్ పూయకుండా చేస్తూ ఉంటారు కాబట్టి అది సరిగ్గా ప్రాపర్గా వర్క్ కాదనమాట. ఎప్పుడు కూడా వాడాలంటే విక్ని మీరు ఏం చేయాలంటే దీనికి పేస్ట్ పూసుకోవాలి. సో ఈ పేస్ట్ పూసిన తర్వాతే మీరు ఎప్పుడు కూడా దీన్ని యూస్ చేయండి. ఈ పేస్ట్ పూయకుండా యూస్ చేశారంటే ఇది సరిగా ప్రాపర్గా వర్క్ కాదనమాట. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, విక్ని యూస్ చేయాలంటే మనము ఏం లేదు, జస్ట్ దీనికి పేస్ట్ పూయడము, ఎక్కడైతే మనకి సాల్డరింగ్ ఎక్కువ అయిపోయి ఉండదో దాని మీద పెట్టి హీట్ సర్ఫేస్ తో దీన్ని టచ్ చేసామంటే ఇది మొత్తం విక్ని పీల్చేస్తుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సాల్డరింగ్ ని ఎక్కువగా ఉంటే దాన్ని పీల్చడానికి ఇంకొకటి కూడా వస్తుంది, సక్కర్ అనేసి అంటాము. ఆ సక్కర్ అయితే మనకి యూస్ఫుల్గా ఉండదు. కంప్యూటర్స్ లాంటి పెద్ద బోర్డ్స్ మీద వర్క్ చేసే వాళ్ళకైతే ఆ సక్కర్స్ అయితే బాగా వర్క్ అవుతాయి. కాకపోతే అది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కాకపోతే వేస్ట్ అన్నమాట. ఈ విక్ని అయితే యూజ్ చేయండి, బాగుంటుంది. మంచి బ్రాండ్దే తీసుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. పనికిరానివి కూడా వస్తూ ఉంటాయి మార్కెట్లో, వాటి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ముందుగా టచ్ చేస్తే తెలుస్తుంది మీకు స్మూత్గా ఏది ఉంది, హార్డ్గా ఏది ఉందనేసి. సో స్మూత్గా ఉందంటే అది తీసుకోండి. హార్డ్గా ఉండేది ఎప్పుడు కూడా ఐసీ వర్క్ కోసం వాడొద్దు. ఇటువంటి పెద్ద వర్క్స్ కోసం అయితే మనం హార్డ్గా ఉండేది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనం విక్ని యూస్ చేస్తాం అనేసి ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. విక్ని దేనికి యూస్ చేస్తాము, విక్ వల్ల ఉపయోగాలు ఏమిటి, ఎన్ని రకాల విక్స్ వస్తాయనేసి. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో అడగగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చున్నాను. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నిటిని మీరు ఆ ప్లేలిస్ట్లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్కి సంబంధించి, ఈ టాపిక్కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్గా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పీడిఎఫ్లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.